పరలోకంలో 24 గంటలు పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్నాడు. మనం కూడా అలాగే స్తుతించాలా, పద్దాక పనులన్నీ మానుకొని చర్చిలకి వెళ్తా దేవుణ్ణి స్తుతించాలి, ఎంత అన్యాయం చేస్తా కూడా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని అంటారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల కంటే కొద్దిగా తక్కువగా చేశాడు మనల్ని, అంతే. ఏంటి, మనమే తక్కువ దేవదూతల కంటే, కానీ పరలోకంలో స్థానం మాత్రం మనకే ఎక్కువ. పరలోకంలో దేవదూతలు మనల్ని తయారు చేశాడు, మనల్ని సృజించాడు ఈ గొప్పవాడని చెప్పి కృతజ్ఞతతో వాళ్ళు 24 గంటలు అంటే వారు ఆపకుండా స్మరిస్తూ ఉంటారంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏంటి, ఒక్క దేవదూత స్వరూపం ఇచ్చాడని చెప్పే వాళ్ళు 24 గంటలు కృతజ్ఞతతో పరిశుద్ధుడు 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 అని అనుకుంటున్నాడే. మనకంత శ్రమ ఎవడన్నా ఇచ్చాడా? బైబిల్లో నువ్వు నా కోసం